కావ్యశ్రీ బుల్లితెర ప్రేక్షకులు పరిచయం అక్కర్లేని పేర్లని చెప్పాలి. వీళ్ళు చాలా కాలంగా కలిసి రిలేషన్షిప్లో ఉన్నారు. ఇద్దరు కలిసి షోలకు వెళ్ళటం, యూట్యూబ్ ఛానల్ రన్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో కలిసి ఫోటోలు పెట్టడం, ఇలా ఎన్నో చేశారు. దానితో వారి బంధం ఎలాంటిదో అందరికీ అర్థమైంది. అయితే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నిఖిల్ నేను సింగిల్ అంటూ చెప్పాడు. దీంతో నిఖిల్ కావ్య మధ్య ఏం జరిగింది అనే సందేహాలు అందరిలో తలెత్తాయి. ఇక హౌస్లోకి వెళ్ళిన తర్వాత సోనియాతో చాలా క్లోజ్గా ఉన్నాడు నిఖిల్. సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత యష్మి నిఖిల్ లవ్ ట్రాక్ పట్టాలెక్కింది. వారిద్దరూ నిజంగానే లవ్లో ఉన్నట్లు బిహేవ్ చేశారు. అయితే సీజన్ అయిపోయే సమయానికి బయట నాకు ఇంకొకరు ఉన్నారంటూ కావ్య పేరుని తెరపైకి తీసుకొచ్చాడు నిఖిల్. బయటకు వచ్చాక నిన్నే మొదట మీట్ అవుతాను, నువ్వు కొట్టినా తిట్టినా పడతాను అంటూ ఏడుస్తూ చెప్పాడు నిఖిల్. మరోవైపు నిఖిల్ గురించి కావ్య మొన్నటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మధ్యనే ఒక పోస్ట్ చేసింది. అయితే నిఖిల్ లవ్ స్టోరీ చెప్పిన తర్వాత కావ్య తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టింది. కొంతమంది చాలా గొప్ప నటులు, వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలుసు. అందుకే పాపం జనాలు వాళ్ళు నకిలీ అమాయకత్వం చూసి మోసపోతుంటారు. వాళ్ళ యాక్టింగ్ కారణంగా అసలైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిల్చోవాల్సి వస్తుంది. అయితే అలాంటి యాక్టర్స్ మీద జనాలకి ఉన్న అభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం. ఎందుకంటే వారే బాధితులు అన్నట్లుగా నటించడంలో, నిజంగా బాధపడే వాళ్ళను దోషులుగా చిత్రీకరించడంలో వాళ్ళు దిట్ట అంటూ కావ్య పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని అర్థం అవుతుంది. అయితే నిఖిల్ సీజన్ చివరికి వచ్చేసరికి సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరికొందరు వాళ్ళిద్దరూ మళ్ళీ కలవాలంటూ పోస్టులు పెడుతున్నారు. నిఖిల్ కావ్య ఫ్యాన్స్ మాత్రం వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారని చెప్తున్నారు. నిఖిల్ తాను తప్పు చేశాడని తప్పును ఒప్పుకుంటున్నాడు. పైగా ఆమెని తన వైఫ్ అని కూడా ఫిక్స్ అయ్యాడని చెప్పుకుంటూ వస్తున్నారు. మరికొందరు ఫ్యామిలీ రీజన్తోనే విడిపోయి ఉంటారని నిఖిల్ని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు కావ్యశ్రీ అతనిని యాక్సెప్ట్ చేయదు అని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా ఆమె నిఖిల్ని కలవదంటూ తెగ ప్రెడిక్ట్ చేసేస్తున్నారు. ఇలాంటి వేళ నిఖిల్కి ఎక్స్ హౌస్మేట్స్ అభయ్ నవీన్, నైనిక సపోర్ట్ చేశారు. నిఖిల్ గురించి వాళ్ళు పెట్టిన పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఎక్కువ మంది వాళ్ళు కలవాలనే కోరుకుంటున్నారు. మరి వాళ్ళు కలుస్తారా లేదా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.